దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వాదం పొందాడనంటే అబ్రహాము ముందుగా దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. దేవునికి స్నేహితుడిగా ఎలా మారిపోయాడు? దేవుడు అబ్రహాం గురించి అబ్రహాము నా స్నేహితుడని ఎలా చెప్పగలుగుతున్నాడనంటే అబ్రహాము దేవుని మాట వింటూ బ్రతుకుతున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము ప్రతి మాటకు దేవుని మాటకు లోబడతా ఉన్నాడు. ఏ విషయంలో కూడా అబ్రహాము దేవుని మాటను త్రోసివేసి బ్రతకట్లే. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తావో నువ్వు తప్పకుండా దేవునికి స్నేహితురాలుగా మారిపోతావు. దేవుడు ఆటోమేటిక్గా నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించడం ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం ఎక్కెక్కిపడి ఏడవలసిన అవసరం లేదు. ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదానికి సంబంధించిన ప్రసంగాలు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆశీర్వాదాల కోసం ఇంకేదో ప్రయత్నాలు చేయాల్సినంత అవసరం లేనే లేదు. కానీ అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని మాట విన్నాడో, దేవుని మాట విన్న అబ్రహాం లాగా నువ్వు కూడా ప్రతి విషయంలో దేవుని మాట విని దేవుని మాటకు లోబడాలి. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని మాట విని దేవుని మాటకు లోబడతావో దేవుడు తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీ స్థితిగతులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాడు దేవుడు. నీ మీదకి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి సాతానుని దేవుడే లయపరుస్తాడు. నీ మీదకి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి వ్యక్తితో, ప్రతి మనిషితో దేవుడే మాట్లాడతాడు. నీ జీవితంలో ఉన్న అసమాధాన పరిస్థితులన్నీ ఆయనే కొట్టివేస్తాడు.